హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమృత ఇస్లావత్. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు నేను వంకాయ కూర వండుదామని అనుకుంటున్నా. ఈ వంకాయలు కట్ చేసి వాటర్లో కొన్ని ఉప్పు వేసి ఈ వంకాయలను వాటర్లో ఉంచాలి, కొంచెం చేదు రాకుండా. లేకుంటే ఉప్పు వేయకుంటే చేదు వస్తుందండి వంకాయకి. ఇంకా వచ్చేసి ఈ టమాటా కట్ చేశానండి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, మెంతాకు, ఈ కొత్తిమీర ఆకండి. ఇప్పుడు నేను కూర వండి చూపిస్తానండి మీకు. ఆయిల్ పోసుకోవాలండి. వేసుకొని కొంచెం మెంతులు, నేను ప్రతి కూరలో తప్పకుండా మెంతులు వేసుకుంటానండి. కొంచెం మెంతులు వేసుకుంటాను. నేను ప్రతి కూర వండినా కానీ మెంతి కూర, కొత్తిమీర తప్పనిసరిగా వేస్తానండి. ఆకుకూరలు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఆకుకూరలు ఎక్కువ వాడుతుంటాను. ఫస్ట్ మనము పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఇవి తీయటి మిరపకాయలండి, కొంచెం కారం ఉండవు, అందుకనే కొంచెం ఎక్కువగా కట్ చేశాను. ఈ కారం ఉండవనేసి ఇది నూనెలో కొంచెం గోలాలండి. వెళ్ళిన తర్వాత మనము మెంతి కూర వేసుకుందాము. మెంతి కూర ఫస్ట్ పోపులో వేస్తే కొంచెం మాడిపోతుందండి, మాడిపోయి మనకు టేస్ట్ లాగా అనిపించదు. అందుకనేసి నేను మిర్చి, ఉల్లిగడ్డ వేసిన తర్వాత ఈ మెంతి కూర వేస్తాను. ఈ నూనెలు కాసేపు గోలాలండి. ఈరోజు వంకాయ కూరతో జొన్న రొట్టెలు చాలా మంచి కాంబినేషన్, చాలా బాగుంటుందండి. నేను ఇలా కూర వండి నేను రొట్టెలు చేసి చూపిస్తాను మీకు. ఈ మిర్చి మొత్తం గోలిందండి. గోలిన తర్వాత మనం ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి. కొంచెం చిన్నటి మంట మీద కూర వండితే చాలా టేస్ట్ ఉంటుందండి. కూర చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడూ కానీ సిమ్ములో పెట్టే కూర వండుతానండి. స్లోగా ఎంత మంచిగా ఉడికితే అంత బాగుంటుందండి టేస్ట్ కూరకి. చూడండి వాటర్లో ఎంత ఉప్పు వేసిన తర్వాత ఎంత నల్లగెళ్ళిందో. ఇదండి, ఇలా మనం ఉప్పు వేసి నీళ్ళలో ఉంచకుంటే ఇది మొత్తం చేదనిపిస్తుంది కూరలో. అందుకనేసి ఇలా చేయాలి. ఇప్పుడు దీన్ని కలుపుతూ ఉండాలండి. కలుపుతుంటే వంకాయ మంచిగా మగ్గి మంచిగా ఉడుకుతుంది. ఇలా అండి, నేను రోజుకొక కూర చేసి మీకు చూపిస్తానండి ఏ విధంగా వండుకుంటా. మేమైతే కొంచెం కారంగానే తింటామండి, స్పైసీగా. మా పిల్లలు కానీ మా వారు కానీ కొంచెం కారంగానే తింటామండి. మరీ తీయగా ఉంటే తినిపించినట్లు అనిపించదండి ఎందుకో. కాబట్టి మేము కొంచెం కారంగానే తింటుంటాము. చేపల కూర కానీ, చికెన్ కానీ, మటన్లు కానీ, కూరగాయలు కానీ కొంచెం కారంగా ఉంటే, స్పైసీగా ఉంటేనే మంచిగా అనిపిస్తుందండి. లేకుంటే తీయగా మంచిగా ఉండదు, తిన్నట్టు కూడా అనిపించదు. జొన్న రొట్టెలకండి ఈ వాటరు. ఫస్ట్ ఈ వాటర్ని మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత నేను ప్రాసెస్ చెప్తానండి మీకు. కొంచెం ఉడికిందండి, ఇంకొంచెం ఉడకాలి, మగ్గాలి. కూర మగ్గితే మనకు ముక్కలు ఉడికినట్టు మగ్గాలండి. ఈ మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, అండి, కొంచెం కారం, కొంచెం లైట్గా. ఈ ముక్కలు అటు ఇటు రౌండ్గా అనేసి ఈ మధ్య నూనెలో ఇవి పసుపు కారం వేస్తే మంచిగా ఉడుకుతుందండి. లేకుంటే బయట ఇట్లా కలిపితే పచ్చి వాసన వస్తుందండి. ఇగో ఇలా నూనెలో గోలాలి. ఇవి నూనెలో కాసేపు గోలిన తర్వాత మనం ముక్కలు కలుపుకోవాలి. మళ్ళీ ఇలా కలుపుకోవాలండి. ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత
మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని పైనుండి టమాటా పైన కొంచెం ఉప్పు చల్లుకోవాలండి. అయితే టమాటాలు మంచిగా ఉడుకుతాయి. ఇలా చల్లుకోవాలండి. ఓకే, ఇది పింకు సాల్ట్ అండి. పింకు సాల్ట్ ఆరోగ్యానికి చాలా మంచిదండి, అందుకనేసి మేము పింకు సాల్టే వాడుతున్నాము. ఇలా మూత పెట్టేద్దామండి కాసేపు. నేను ఎప్పటికప్పుడు ఈ పొయ్యి అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటానండి. క్లీన్ లేకుంటే నాకు అస్సలు మంచిగా అనిపించదండి. ఎందుకో అప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటాను. ఇప్పుడు ఈ జొన్న రొట్టెల వాటరు ఉడికిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో పిండేసి ఉడకబెట్టుకోవాలి. కొందరు రొట్టెలను ఇట్లా పొడి పొడిగా వేడి నీళ్ళు కలిపి అట్లా చేస్తారండి, కానీ అవి అసలు బాగుండదు. పిండితోని కలిపి చేస్తుంటే పిండి చల్లి చేస్తుంటారు, అవి ఆ రొట్టెలు అసలు టేస్ట్ ఉండవు. ఇలా ఉడకబెట్టి పిండిని మంచిగా మసలబెట్టి వాటర్ మసలిన తర్వాత ఈ పిండి పోసి ఇలా కలుపుకొని పిండిని మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత మనము పిండి మంచిగా కలుపుకుంటే పిసుక్కుంటే రొట్టెలు చాలా బాగా పొంగుతాయండి. పూరీలు పొంగినట్టు మంచి స్మూత్గా ఉంటాయండి జొన్న రొట్టెలు. ఉడకబెట్టి పిండిని మంచిగా మసలబెట్టి వాటర్ మసలిన తర్వాత ఈ పిండి పోసి ఇలా కలుపుకొని పిండిని మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత మనము పిండి మంచిగా కలుపుకుంటే పిసుక్కుంటే రొట్టెలు చాలా బాగా పొంగుతాయండి. పూరీలు పొంగినట్టు మంచి స్మూత్గా ఉంటాయండి జొన్న రొట్టెలు. ఇలా పిండి మంచిగా ఉడకాలి, చాలాసేపు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి మంచిగా కలిసేటట్టు. ఇట్లా కొంచెం పిండి గట్టి పడే వరకు కలుపుకోవాలండి. ఇలాగే ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పిండి ఉడికిందండి. ఉడికిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేయాలి. చేసి మూత కాసేపు పెట్టాలండి. అది దాంట్లో మంచిగా మగ్గుతుంది ఆ పిండి మొత్తం. కాసేపు ఉంచిన తర్వాత మనం వేరే డబ్బాలో పోసుకోవాలండి. ఆ పిండిని 5 నిమిషాలు ఉంచిన తర్వాత ఈ పిండిని ఈ డబ్బాలో పోసుకోవాలండి. వెడల్పాటి డబ్బాలో పోసుకుంటే ఈ పిండి కొంచెం చల్లారుతుంది. ఇలా గంటెతో మొత్తం గీక్కుంటూ ఇది మొత్తం పిండి తీసే డబ్బాలో పోసుకోవాలండి. పట్టుకొని ఇలా పిండిని మొత్తం మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటే పిండి కూడా చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకోవాలి మొత్తం పిండిని. కలుపుకోవాలండి. ఇది అనుకున్న తర్వాత ఈ పిండిని ఇలా కలుపుకోవాలి. మనం పిండిని ఎంత మంచిగా పిసికి ఎంత మంచిగా కలుపుకుంటే రొట్టెలు కూడా అంత మంచిగా వస్తాయి. కలుపుకోవాలండి పిండిని. పిండి బియ్యం కొన్నే కలపాలండి. బియ్యం ఎక్కువ కలిపినా రొట్టెలు తెల్లగా ఉంటాయి. కాబట్టి మనం బియ్యం కొన్నే కలుపుకొని ఈ రొట్టెలు చేసుకోవాలి. మంచిగా ఉంటాయి, స్మూత్గా. గ్యాస్ మీద రొట్టెలు చేస్తాను కదా, కాబట్టి పిండి ఒకటేసారి కలుపుకోవాలండి. లేకుంటే చాలా లేట్ అవుతుంది. అదే కట్టెల పొయ్యి ఉంటే మెల్లమెల్లగా చేసుకోవచ్చు, కానీ ఈ గ్యాస్ పొయ్యి మీద ఇలా పిండి ఒకటేసారి కలుపుకొని ఇలా ఇప్పుడు దీన్ని పక్కకు అనేసి మళ్ళీ మనం మెత్తగా కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇలా మెత్తగా కలుపుకోవాలండి. బాయ్. ఇలా మెత్తగా వేసుకోవాలండి. ఇక మగ్గాయండి.
ఆ కూరని ఇలా కలుపుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి కూర. ఇలా మీరు కూడా వండి చూడండి ఒకసారి. మన వెనకట వండిన కూరలాగా అనిపిస్తుందండి. ఇలా కొన్ని ఎక్కువ పచ్చిమిర్చిలు వేసి టమాటాలు వేసి ఇలా వండడం వల్ల. తర్వాత మనము కొత్తిమీర వేసేద్దాము. నేనైతే ప్రతి ఒక్క కూరల్లో కొత్తిమీర, మెంతి కూర, పుదీనాకు లేనిది అసలే కూరనే వండనండి. ఆకుకూరలు అంటే నాకు చాలా ఇష్టం అండి. తప్పనిసరిగా ఇలా వండుకొని రొట్టెల మీద తింటే గనక ఆహా ఏమి రుచి అయినా మై మరచి మరి అలా ఉంటుందండి. కూర అయిపోయిందండి. ఓకే, దీన్ని ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం మనం. ఓకే అండి. ఆ పేపర్ మీద కవర్ పెట్టుకొని కొంచెం నూనె రాసుకోవాలండి. నూనె రాసుకొని ఇలా రొట్టె చేతితో కొంచెం ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని దీనిపైన పెట్టి దీనికి ఈ డబ్బా కూడా కొంచెం నూనె పోసుకోవాలండి. నూనె పోసుకొని ఇలా రొట్టెను మనం ఒత్తుకోవాలి. ఆ కవర్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుగా ఒత్తుకోవాలండి. పిండి కొంచెం ఎక్కువ పట్టుకొని మనం కొంచెం చేత్తో రౌండ్గా షేప్ చేసుకోవాలండి. రొట్టెని రౌండ్గా చేసుకోవాలి కొంచెం చేత్తోనే కాదు. తర్వాత అండి ఈ రొట్టెని తీసేసి ఇలా వేసుకోవాలి. నేను ఒకవైపు ఇట్లా తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకోవాలి. బాగా తింటానండి, కొంచెం ఎక్కువనే తింటాను కూరలు అయితే అండి. చూస్తేనే ఎంత బాగా కనిపిస్తుందో అండి రొట్టెలు, వంకాయ కూర చాలా బాగా అనిపిస్తుందండి. ఆహా, సూపర్గా ఉందండి. మీకోసం మరికొన్ని మంచి వీడియోస్ చేసి పెడతానండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకంటే ఇంకా మంచి వీడియోలు చేసి చూపిస్తానండి మీకు. ఓకే అండి, బాయ్.